సో ఆయన అన్నారు, నేనైతే దీక్ష తీసుకున్నాను, నీకైతే దీక్ష ఇచ్చాను, అప్పుడు ఎట్లా ఉన్నావు అట్లా రమ్మన్నాడు. మాయాపూర్లో రమ్మన్నాడు. అప్పుడు ప్రభుపాద దీక్ష ఇచ్చినప్పుడు ఇక్కడ వదిలినప్పుడు ఎలా ఉన్నాడు? వైట్ డ్రెస్లో ఉన్నాడు ఆయన. సో ఆయన ఏం చేశారు? ఆయన సన్యాసాన్ని కూడా వదిలేశాడు. ఆ వేరే మహారాజు ఇచ్చిన సన్యాసాన్ని పక్కన పెట్టి వైట్ డ్రెస్లో ప్రభుపాద దగ్గరికి వెళ్ళారు. ప్రభుపాద్ నీకు సరెండర్ అయినా. అప్పుడు ప్రభుపాద్ ఆయన్ని స్వీకరించారు. ఆ తర్వాత ఆయన్నే ప్రభుపాద్ ఇక్కడ కూర్చున్నారు, ఆయన ఇక్కడ కూర్చున్నారు. నువ్వు భాగవతం క్లాసు నేను ఉంటాను. ఆయనతో భాగవతం, ఆయన మంచి అంటే కొంచెం సంస్కృతం ఈ శాస్త్రం వచ్చింది. శ్రీల ప్రభుపాద్ క్లాస్ ఇమ్మన్నారు. మరుసటి రోజు ప్రభుపాద్ ఆయనకి సన్యాసం వచ్చింది. రిషికేశానందన్ స్వామి. సో ప్రభుపాద్ ఎందుకు ఇలా చేశారు? ఎందుకంటే ఆయన మూర్ఖత్వంతో చేసినా అక్కడ అసూయ ఒకటి ఉంది. ఈయన ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బృందావనికి రావటం, మాయపూర్ రావటం, మారిపోవటం, ఇంకెక్కడెక్కడో సన్యాసం తీసుకోవడం, దీక్షలు తీసుకోవడం, ప్రభుపాద ఉండగానే ఇలా జరిగిన ఘట్టనలు. సో ఇదంతా ఏంటి? ఎవరో ఒక అసూయ, ప్రభుపాద మీద ఉన్న అసూయని వీళ్ళని బలిపశులుగా తీసుకున్నారు, అసూయని ప్రదర్శించారు. సో అందుకే ఆచార్యని అసూయ చేయకూడదు. ఆచార్య మీద అసూయ లేకుండా ఉండాలంటే ఎప్పుడో ప్రభుపాద నాకు ఆయన మీద అసూయ ఎందుకంటే అంటే ఇస్కాన్ని వదిలేసిన, ప్రభుపాద పుస్తకాలను వదిలేసిన అది అసూయే అవుతుంది. అసూయ భావంతో చూసినట్టే అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మనం ఇస్కాన్తో కనెక్ట్ అయ్యాం, ప్రభుపాదతో కనెక్ట్ అయ్యాం, ఆ సంబంధం గట్టిగా ఉంది. నేను ప్రత్యక్షంగా విన్నది ఇస్కాన్ సంస్థలో ఒక బ్రహ్మచారి ఇంకో బ్రహ్మచారి చెప్తున్నారు, ఏంటి ఊరికే ప్రభుపాద అంటే మనం పైకి వెళ్ళాం, వేరే కూడా వింటుండాలి, చేస్తుండాలి, అప్పుడే మంది ఎవరు వింటారు. సో ఇదేంటి? జస్ట్ పర్ఫెక్ట్ కేస్ ఆఫ్ ఇన్జస్టిస్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజులో కొత్తగా చెప్పాలి, కొత్తగా ఉండాలి అని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ శ్రీల ప్రభుపాద యొక్క ఆదేశాన్ని పక్కన తోసి మనం ఇంకే కొత్తగా చేద్దాం అనుకుంటే అది జస్ట్ మన అసూయ ప్రదర్శనే అవుతుంది. మనం అనుకోకపోవచ్చు, మనమే అనుకోకపోవచ్చు అసూయ కాదు, కానీ అసూయ పోలనేకి వచ్చేస్తుంది. కొంతమంది అంటారు ప్రభుపాద బుక్స్ బోరింగ్గా ఉంటాయి, ప్రభుపాద లెక్చర్ చెప్పిందే చెప్తుంటారు. చెప్పిందే ఎందుకు చెప్పాలి? మీకు ఒదిగించాలి. మనం అలా జపమాల తగిలించుకోవడానికి అది బిగించాలంటే అఫ్కోర్స్ అది స్టిక్కర్ అనుకోండి. మీకు బిగించాలంటే ఏంటి? ఒక్కసారి కొట్టగా చెక్ అని అయిపోద్దా? లేదు, అలా పెట్టామంటే ఏమవుతుంది? కింద పెడతాం. సో మేకు బిగించాలంటే గోడ మీద కొడుతూ ఉండాలి, అది లోపలికి వెళ్ళి దానికి వచ్చే స్ట్రెంత్ వచ్చేవాళ్ళు. సో మన బుర్రలో కూడా కృష్ణ దిగాలంటే దాని గురించే చెబుతుంటారు. కొత్తవి ఇప్పుడు మేకు తీసుకొని ఇక్కడ కొట్టి అక్కడ కొట్టి గోడ మీద ఏమవుతాయి? దానికి అది దిగదు కదా, అంత గోడ అంతా పాడైపోతుంది. సో అందుకే కాన్సెప్ట్స్ ఏంటి ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కాల్సినవి, ప్రభుపాద వాటి మీద దృష్టి పెట్టి మరీ కొడుతున్నారు. మనం ఈ శరీరం కాదు ఆత్మ అని అంటున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు రాధాష్టమి లెక్చర్స్ వింటాయి, అన్నీ ఏముంటాయి? కృష్ణుడు కీర్తిస్తారు, మన శరీరం కాదు అది అంటారు. ఇంకా రాధారాణి గురించి చెప్పరు. రాధారాణి చాలా గొప్ప భక్తురాలు. శ్రీమతి రాధారాణి కీ జాయ్, రాధాష్టమి మహోత్సవ్ కీ జాయ్ అంతే. అరే నేను శరీరం కాదనే విషయం ఎక్కలేదు, రాధారాణి అర్థం చేస్తుంది. అందుకే ప్రభుపాదుల వారు చేసిన ప్రవచనాలు ఏదో ముసలితనంలో ఏదో గుర్తులేక మళ్ళీ చెప్పారు అట్లా అని మనం అనుకోకూడదు. ఏంటి మర్త్య బుద్ధి, మా సాధారణ ముసలి వాళ్ళు ఏమవుతారు? అప్పుడప్పుడు చెప్పిందే చెప్తుంటారు.
అంటే ఏమనుకోకండి, అందరికి ముసలితనం రావాలి. అంటే దాని ముసలితనంలో ఉన్న లక్షణం అనమాట. చెప్పింది చెప్తుంటారు, లేక విసిగి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే శరీరం అప్పుడప్పుడు సహకరించదు కాబట్టి విసిగి ఎక్కువ వస్తుంది. సో ఇలాంటివి ఉంటాయి. శ్రీల ప్రభుపాద వారు ప్రారంభంలో చైతన్య చరితామృతం ఉండేది. కొత్తగా డ్రగ్స్ తీసుకొని వచ్చి కూర్చున్న వాళ్ళకి క్లాస్ ఏమి ఇచ్చేవాళ్ళు, చైతన్య చరితామృతం నుంచి ఇచ్చేవాళ్ళు. మన 1960s లెక్చర్ సిరీస్ చూస్తే అది చైతన్య చరితామృతం ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలో లెక్చర్ ఇచ్చేవాడు. సో ప్రభుపాద్ మాయావాదీస్ అంటే వీళ్ళు మాయావాదీస్ ఇది అని తిట్టేవాడు అనమాట, వాళ్ళని ఖండించేవాడు. సో అప్పట్లో ఉన్న భక్తులు ఒకతను అనుభవం చెప్పాడు, నేను మాయావాది అంటే వాళ్ళు ఏదో బంధువు ఏమో, ఆయన మీద పాత కక్షలు ఉన్నాయో ఊరికి ఆయన పేరు తీసుకుంటారు అనుకున్నాడు. సో దే సా హిమ్ యాజ్ లైక్ ఏ నైస్, చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమ ఉంది, కానీ ముసలాయన కదా, పాత కక్షలు ఉంటాయి, దాని గురించి మళ్ళీ చెప్తున్నాడు మాయావతి మాయావతి అని అనుకున్నాడట. సో అట్లాగే ఉంటుంది మనం కూడా. అంటే మనం అనుకుంటా ఈ వ్యక్తి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మా అహంకారం ఏముంటుందంటే నేను అన్నీ అర్థం చేసుకుంటాను, ఈయనేంటో తెలుసు నాకు, ఆయనేంటో తెలుసు, ఈయనేంటో తెలుసు, అందరేంటో తెలుసు అని ఒక అహంకారంతో మనం ఒక కంక్లూషన్కి వచ్చేస్తాం. నాకు వీడేంటి నాకు బాగా తెలుసు, ఈయనేంటి మాకు తెలుసు, ఈయన తెలుసు, కానీ మనకి ఏమీ తెలియదు. ఓన్లీ పరమాత్మ ప్రేరణ ఉంటేనే మనం తెలుసుకోగలుగుతాం, లేకపోతే ఎవరిని ఏమి తెలుసుకోలేదు, సృష్టిలో ఏది కూడా తెలుసుకోలేదు. అలాంటిది ఆచార్యం తెలుసుకోవాలంటే మన పూర్తి శరణాగతి ఉంటేనే అవుతుంది. సో ఇది అసూయేత. తర్వాత ఇది 4. ఫస్ట్ థింగ్ ఏంటి? ఆచార్యం మాం విజానీయాం, ఆయన భగవంతుడితో సమానమని మనం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటి? నావమన్యత, ఆయనకి అగౌరవంగా వ్యవహరించకూడదా ప్రభుపాదుల వారు. మూడోది నమత్య బుద్ధేషు, అంటే ఆయన ఒక సాధారణ వ్యక్తిగా చూడకూడదు. నాలుగోది అసూయ ఉండకూడదు. ఐదవది ఇక్కడ చెప్పే విషయం అంటే సర్వదేవమయో గురువు. గురువు ఆచార్యలో అందరూ దేవతలు ఉంటారు, అందుకే మనం దేవతల అర్చన చేయనవసరం. సో మొన్న ఎవరు అడిగారనమాట, ప్రభు మాకు అంతా బాగానే ఉంది కానీ ఒక అనారోగ్యం ఉంది, అయితే మాకు పూర్వం ఉన్న పంతులు గారు ఏం చెప్పారంటే మీరు ఆ దేవతలను అర్చించడం తగ్గించారు కాబట్టి ఆగ్రహం చెంది ఆ దేవత మీకు రోగాలు తెలిపిస్తుంది అన్నాడు. మరి ఒక్కసారి ఏదో పూజ చేయమన్నారు సరిపోద్దా అన్నారు. కానీ వాస్తవం ఏంటి? అందరూ దేవతలు గురువులో ఉన్నారు. ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు? కృష్ణుడే. కృష్ణుడు చెప్తున్నారు ఏంటి? సర్వదేవమయో గురువు. అందరు దేవతలు. మనం ఆవులో సర్వదేవమయో గవహ అన్నాం, అలాగే అందరు దేవతలంతా కూడా గురువులో ఉన్నారు. సో అందుకే మనం రోజు గురు పూజ చేస్తే ఏంటి 30 దేవతలకి చేసేసాడు. అందుకే ప్రభుపాద్ గురు పూజ అట్లీస్ట్ పుష్పాలు అర్పించడం, అట్లీస్ట్ ఆయన కీర్తించడం, అట్లీస్ట్ రోజుకి ఒకసారైనా ప్రణామంత్రం చదవటం మనం చేయాలి. అప్పుడు ఏంటి అందరు దేవతలు. ఇక్కడ దేవతలు ఎందుకు ప్రస్తావించారు? సర్వదేవమయో గురు దేవ అన్నారేంటి? దేవతలంతా ఈ భౌతిక జగత్తుకు చెందిన వాళ్ళు కదా. సో ఇక్కడ ఏమంటారంటే అక్కడ తాత్పర్యంలో చైతన్య చరితామృత ప్రభుస్వామి తాత్పర్యం ఇస్తారు. ఈ దేవతలంతా కూడా ఏంటి భౌతిక అవసరాలని తీరుస్తారు కదా. సహయజ్ఞ ప్రజాసృష్ట ప్రోవాచ ప్రజాపతి. ఇక్కడ భగవంతుడు అంటారు ఈ జగత్తుని సృష్టించిన తర్వాత నేను యజ్ఞాలను సృష్టించాను, దేవతలను సృష్టించాను, మీరు అవి చేసి వీళ్ళని సంతృప్తిపరచండి, మీకు అన్ని ఏమేమి కావాలో కోరికలను తీర్తాను. సో ఈ దేవతలంతా కూడా మనం భౌతిక కోరికలు తీర్చడం కోసమని భౌతికమైనవన్నీ కూడా వారి యొక్క పర్యవేక్షణలో అన్నీ జరుగుతుంటాయి. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మనం ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా భౌతిక ఫలితాలతో పోల్చుకుంటాం. చాలా వరకు ఏం చేస్తుంటారు, అరే మీరు అంత పూజలు చేస్తారుగా మీకు రోగాలు వస్తున్నాయా? అరే పూజలు చేస్తే రోగాలు తగ్గుతాయని ఎక్కడుంది? అన్ని పూజలు చేస్తున్నాయిగా మీకు ప్రమోషన్ రాలేదే, మీకు డబ్బులు రావట్లేదే, మీ అమ్మాయి పెళ్ళి కావట్లేదే, మీ అబ్బాయికి పెళ్ళి కుదరట్లేదే,
మీ ఇల్లు కట్టుకోలేకపోతున్నారేంటి, అన్ని అవంతరాలు వస్తున్నాయి. ఇవన్నీ భక్తికి ఏమి సంబంధం లేదు. కానీ సర్వసాధారణంగా చూసేది ఇన్ని పూజలు చేస్తే అన్ని ఫలితాలు రావు. అందరూ వ్రతాలు పూజలు ఎందుకు చేస్తారు? వీటి కోసం. ఈ భౌతిక జగత్తులో ముఖ్యంగా ఈ కలియుగంలో అందరూ కూడా ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మిక సేవలు, భౌతిక ఫలితాలు. కానీ పొంతలేదు దాన్ని. ఇట్స్ నాట్ కంపాటబుల్ కాదు. ఆధ్యాత్మిక సేవలు ఆధ్యాత్మిక ఉన్నతే, భౌతికతతో సంబంధం లేదు. ఆధ్యాత్మిక సేవ చేసే వాళ్ళంతా కూడా ధనికులైపోతారని కాదు. అందరూ కూడా సుధామలాగా నేను కృష్ణుడికి వెళ్ళిపోతాను, నేను అలా అనుకోకూడదు. ఇంకో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు, పరీక్షిత్ అన్ని కోల్పోయాడు, రాజ్యం అంతా పోయింది. పాండవులు వాళ్ళకేమైంది? కృష్ణుడుగా అన్ని పోయాయి, వచ్చాయి, తర్వాత మళ్ళీ పోయాయి. సో అలా మనం దాన్ని లెక్క వేసుకోకూడదు. అర్జునుడు కృష్ణుడికి శరణాగతి చేశాడు, శిష్యస్తే మాం సాధి మాం ప్రపన్నం. అందుకే కృష్ణుడి దగ్గరుండి వాళ్ళందరినీ చంపించారు. లేదా అర్జునుడు చేశాడు యుద్ధం, కృష్ణుడు చేశాడు. ఇక శరణాగతి చేశాక కూర్చో నేను లేస్తాను అనలేదు ఆయన. భౌతికంగా అర్జునుడు అన్ని చేశాడు. అండ్ వాస్తవంగా ఇది కృష్ణుడు చేశాడంటే మరి పాండవుల పిల్లల్ని కూడా ఆయన చంపించాడా? యుద్ధం అయిపోయింది, 18 రోజులు అయిపోయింది, వీళ్ళే విజయం సాధించారు. వీళ్ళు ఆ 5 పిల్లలు మిగిలారు. ఆ యుద్ధం అయిపోయిన రాత్రి అలా చేయకూడదు, కానీ అశ్వత్థాముడు పడుకున్న 5 పిల్లల్ని చంపేశారు దాక్షిణ్యంగా. మరి కృష్ణుడు లేడా? అప్పుడు కృష్ణుడు ఉన్నారుగా, కృష్ణుడే అందరిని చంపించారని మరి వీళ్ళు కూడా చంపించారు ఎందుకు? ఇది భౌతికం కాదు, వాళ్ళ కర్మ కాబట్టి, అది అనుభవించాలి కాబట్టి. అంటే కృష్ణుడు కర్మను మార్చలేరని కాదు, ఇది నువ్వు ఈ కర్మను నువ్వు అనుభవించాలంతే అని నిర్ణయించారనుకోండి, మనం అనుభవించాలంతే. కృష్ణ నేను 16 మాలు చేస్తున్నాను, 20 మాలు చేస్తున్నాను, 25 మాలు చేస్తున్నాను, రోగం పోవాలి. నేను అనుకుంటున్నా నీకు రోగం అలాగే ఉండాలి. అయితే జపం మానేస్తామా? సో మన భౌతిక ఫలితాలతో మన ఆధ్యాత్మిక ఫలితాలను మనం జోడించకూడదు. అందుకే ఇక్కడ సర్వదేవమయో గురు